మన ఆంధ్రదేశంలో తెలిసిన రైతు అయితే వ్యవసాయం అనేది మానుకుంటే చాలా మంచిది. ఊరూరికి బరిలో కాసుకున్నా మాకు కూలి వస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పురుగుల మందు తాగటము, అప్పులు వచ్చి ఇల్లు ఏలమేయటానికి మేము చేసే పంట కూలీలో తప్పక మాకు మా కష్టం అంతా వాళ్ళకే పోతుంది. కానీ మాకు పెట్టుబడి కానించి ఒక మందు కూలీలు కానించి ప్రతిది కూడా మాకు ఏం లేదు. ఇందులో ఏం లేదు. మేము కేవలం మందులు సాగడానికి మేము ఈ మిరదాట్లను తీసేది. అది తప్పక ఏం లేదు మాకు. ఇంకా ఎమ్మెల్యేలా ఓట్లకి ఎమ్మెల్యేలు వీటికి ఎందుకు వస్తాడు ఎమ్మెల్యేలు? ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. ఓటుకు ఎమ్మెల్యే అన్నావు. మా ఒక్కొక్క గ్రామంలో నెల రోజులు పంచ కాసిపోతారు. ఆ రోజుకి గెలిచినట్టే మాకు అపాయింట్మెంట్లు కావాలా. మమ్మల్ని మర్చిపోతారు, మా గ్రామాలు మర్చిపోతారు, మాకు నీళ్లు ఉండవు. రైతులకు అనేక ఇబ్బందులు ఈ దేశం పుట్టిన కానించి ఉంది. దీని కట్ట తెంపేవాడు లేడు, ఇంకా పుట్టలేడు. అది యాడ్లయా మేమంతా పురుగుల మంది తాగి చచ్చినాక మారుతారేమో. ఇప్పుడు ఏడ మారుతారు యాడ్లు? ఇంకా అయిపోయి వచ్చిన కాయలు కాక 2 నెలలు ఉంటాయి. ఇంకా నీకు యాడ్లు మార్చేది? ఇంకా మార్చి ఏం చేసుకుంటారు? ఒక బుడ్డి కొనాలంటే 5,000 రూపాయలు. ఇవాళ కూలీలు అంతా ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలు కూలీలు. మీ యాడ్లోకి వస్తే గుడ్డెట పెట్టుకొని ఏడవాలనా? అదే ఈ రైతు రాజ్యం ఇదేనా? రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఏదయ్యా గవర్నమెంట్ ఏది? ఇక 2 రూపాయలకి ఇక్కడ బో పెడతారు. ఇంకా అది ఈ రైతుకు అది అన్నం, అదే దిక్కు మాకు. అదే అన్నమే మాకు దిక్కు. వరేసేది రైతే, ఇత్తనం వేసేది రైతే, ఈ ప్రపంచాన్ని పండించే పంట పెట్టేది రైతే. మరి అట్లా రైతుకు కన్నీరు ఏంటికి వస్తుంది? మీరు ఎగమతి దిగమతి చేస్తే రైతుకి ఎందుకు కన్నీరు పెడతారు? రైతు ఎందుకు కన్నీరు పెడతారు? ఆనందంగా ఉంటేనే కదా ప్రపంచం అంతా ఆనందంగా ఉండేది. మరి ఆనందమే లేనప్పుడు రైతు మొదల పడ్డప్పుడు ప్రపంచం ఏం బాగుంటుంది? ఏం బాగుంటుంది? పొద్దున వచ్చినాము, ఒక్కొక్క మనిషి 2 రోజులు ఉన్నాడు దీంట్లో బండుకోని. ఆ ఇంటికాడ పరిస్థితులు అట్టుండయి. కూలోళ్ళు అక్కడికి పోతారు, కూలోళ్ళు మన ఈగలాలు తగులుకుంటారు. 7 చూడబోతే పరిస్థితి బాగలేదు. నువ్వు 10,000 ఎత్తి, 5,000 ఎత్తి, 9,000 వచ్చి పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటి చెప్పు?